ఇక కాళేశ్వరంపై చూపిన శ్రద్ధను పాలమూరుపై చూపలేదు అని ఎవరిని కేసీఆర్ పాలనను ఉద్దేశించి కేసీఆర్ కూతురు కవిత మాట్లాడినటువంటి విషయాలు. సో 10 ఏళ్లలో పరుగులు పెట్టించలేదు, అందుకే కృష్ణా జలాల్లో 90 టీఎంసీలకు పై హక్కు పొందలేకపోయాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం వల్లే హరీష్ వల్ల కల్వకుర్తిలో 3 మోటార్లే పనిచేస్తున్నాయి. డైవర్షన్ కరప్షన్లో రేవంత్ రెడ్డి దిట్ట అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు డైవర్షన్ కరప్షన్లో రేవంత్ రెడ్డి దిట్ట అని అంటూనే ఒకవైపు కాళేశ్వరంపై చూపిన శ్రద్ధ పాలమూరు రంగారెడ్డిపై చూపలేదు. అదేవిధంగా ఇటు హరీష్ వల్ల కల్వకుర్తిలో 3 మోటార్లే పనిచేస్తున్నాయని చెప్పేసి అందులో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు అవినీతి జరిగిందని చెప్పేసి కవిత కేసీఆర్ కూతురు కవిత చెప్తుంటే మరి రేవంత్ రెడ్డి హరీష్ పైన ఏమైనా చర్యలు తీసుకుంటుండా? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆ అంశం ఏతుందో ఈరోజు చాలా స్పష్టంగా నిన్న పెద్ద ఎత్తున కవిత ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క దెబ్బతోటి కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. సో ఎక్కడ కూడా కేసీఆర్ ఏమో పాపం ఏదో ఒకటి చేద్దామని చెప్పి ముందుకు వస్తూ ఉంటే కవిత కంప్లీట్గా ఉన్న వాస్తవాలను బయట పెడుతూ కేసీఆర్ను ఖచ్చితంగా ఇరకాటంలో పెడుతున్నట్టుగానే అర్థమవుతుంది. సో కేసీఆర్ ఇప్పుడు చేసిన పని ఏంది? కవితను మచ్చిక చేసుకొని మళ్ళీ బీఆర్ఎస్లోకి తీసుకోవడం ఒకటే ఆప్షన్ తప్ప మీరు కవితను పక్కన పెడదామని ప్రయత్నం చేస్తే ఇక ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఇతర పార్టీలు ఏవైతున్నాయో వాటన్నిటికంటే ఎక్కువగా ప్రజా సమస్యల విషయంలో ఆమె ముందుకు కదులుతూ ఉంది. నిజంగా ఇందులో ఆమెను అప్రిషియేట్ చేయాలి. మీరు అవునన్నా కాదన్నా ఆమె ఇప్పుడు ఒంటరిగా తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థతోటి ముందుకు వెళ్తూ ఉంది. ప్రజా సమస్యల విషయంలో ఎక్కడెక్కడ సమస్య ఉంటే అక్కడ ఆమె మొత్తంగా పెద్ద ఎత్తున దాని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ ఒక్క పార్టీ కూడా చేయట్లేదు. సో ఏ రోజు కూడా ఆమె తన యొక్క ప్రయాణాన్ని ఆపడం లేదు. ప్రతిరోజు ఒక్కొక్క జిల్లా తిరుగుతూ అక్కడ సమావేశాలు పెడుతూ అక్కడటువంటి సమస్యలు ప్రస్తావిస్తూ ఇటు కేసీఆర్ను ఇరకాటంలో పెడుతుంది, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఇరకాటంలో పెడుతూ కొంత బలమైనటువంటి పునాదులు వేసుకుంటూ పోతా ఉంది. సో నేను గతంలో కూడా చెప్పిన ఈమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చుడు ఖాయం. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ బయటికి వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి తోటి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరిగి ఆమె ఫస్ట్ కొంత క్యాడర్ని సమాయత్తం చేసేటువంటి క్యాడర్ మొత్తం కూడా ఆమె యొక్క బలమైనటువంటి పునాదులు వేసుకునేసిగా అన్ని జిల్లాలు తిరుగుతుంది, అక్కడ ఉన్న సమస్యలను కూడా ఎక్స్పోజ్ చేస్తుందని చెప్పేసి గతంలో నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? తర్వాత రాజకీయ పార్టీని స్థాపించడమా లేదంటే గ్రామాన తిరిగి పాదయాత్ర చేయడమా, ఏదో ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆమె చాలా కసితో పనిచేస్తూ ఉంది. ఆమెను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైతే సొంత బిడ్డనని చెప్పి చూడకుండా కూడా మోసం చేసి ఆమెను ఇబ్బంది పాలు చేసి ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆమె భర్త ఫోన్ ట్యాపింగ్ చేసి ఆమె యొక్క పని మనుషుల ఫోన్లు సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసి ఆమెను కూడా ఇబ్బంది పెట్టిన దానిలో ఈరోజు ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరకడానికి కావచ్చు, అక్కడ పోయి జైల్లో ఉండడానికి కావచ్చు, బెయిల్ రాకపోవడం కూడా ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ కుటుంబ సభ్యులే కుట్ర చేసినని చెప్పేసి తెలుసుకున్నటువంటి కవిత ఈరోజు చాలా చాలా పెద్ద ఎత్తున కసితోటి పనిచేస్తూ ఉంది. జిల్లాల వారీగా తిరుగుతూ క్యాడర్ని సమాయత్తం చేస్తూ ఉంది. క్యాడర్ మొత్తం కూడా రిక్రూట్ చేసుకుంటూ ఉంటుంది. దాని తర్వాత పాదయాత్ర చేయడం ద్వారా ఆమె బలమైనటువంటి పునాదులు వేసుకొని ఎలక్షన్స్కి సిద్ధమవుతుంది. 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే బలమైనటువంటి పునాదులు వేస్తూ ముందుకు పోతా ఉంది. ఒకవేళ ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏం చేస్తూ ఉంది? జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన ఆమె ఫోకస్ చేస్తూ ఉంది. దాని తర్వాత మరి పార్టీని స్థాపించడమా లేకపోతే పార్టీని స్థాపించకుండా పాదయాత్ర చేయడమా చేసి పెద్ద ఎత్తున ఆమె ముందుకు పోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసి పార్టీని స్థాపించే పాదయాత్ర చేస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు పాదయాత్ర చేసిన తర్వాత కొంత బలమైనటువంటి క్యాడర్ నిర్మాణం అవుతుంది. బలమైనటువంటి క్యాడర్ నిర్మాణమైనప్పుడు అది కేవలం పొలిటికల్ పార్టీ తోటి మాత్రమే దాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాం. సో ఈరోజు తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా అది ముందుకు పోయే అవకాశం ఉండదు. ఎందుకంటే పార్టీ క్యాడర్ కనుక రిక్రూట్ అవుతున్న టైంలో ఆమె వైపు చూస్తున్నటువంటి టైంలో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్గా నేను చెప్తున్నాను, సరే ఏదో ఒకటి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనో
లేకపోతే ఎంపీగా పోటీ చేయాలనో, లేకపోతే ఎంపీటీసీగానో, జెడ్పీటీసీగానో ఏదో ఒక అవకాశాల కోసం ఖచ్చితంగా చూస్తారు. వాటిని ఖచ్చితంగా వాటి దిశగా మీరు ఆ అవకాశాలు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి. కాబట్టి నాకు తెలిసి మొదటగా పార్టీ స్థాపించి దాని తర్వాత పాదయాత్ర చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అది 2029 ఎన్నికల్లో ఈ కవిత పెట్టేటువంటి పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తో తెలియదు. కానీ కొంతమేర బీఆర్ఎస్ పార్టీకి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఓటును మొత్తం కంప్లీట్గా గండి కొట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదే ఒకవేళ 2029లో కనుక ఆమె కనీసం ఆమెతో పాటు ఇంకొక 4-5 ఎమ్మెల్యేలను కనుక గెలిపించుకోగలిగితే అది ఒక ప్రభంజనమే. ఆమెకు బలమైనటువంటి పునాదులు పడినట్టే. భవిష్యత్తు రాజకీయాల్లో ఆమె యొక్క ఖచ్చితంగా ఆమె యొక్క మార్కు నిరూపించుకునే అవకాశం అయితే ఉంటుంది. అంత కసితోటి ఇప్పటి నుంచే బలమైనటువంటి పునాదులు వేసుకుంటూ పోతా ఉంది. నేనేదో ఆమె పొగుడుతున్నానో లేకపోతే ఇంకేదో అని కాదు. మీరు గత 2-3 నెలలుగా మీరు క్లియర్గా ఆమె యొక్క ప్రతి పర్యటనను కానీ ఆమె ప్రతి పనిని కనుక నిశితంగా పరిశీలిస్తే ఒకప్పుడు ఉన్నటువంటి క్యాడర్ కంటే కూడా ఇప్పుడు ఆమె బలంగా ముందుకు పోతా ఉంది. ఆమె క్యాడర్ సెలెక్షన్ కూడా చాలా బలంగా కాన్స్టిట్యున్సీ వారీగా ఎవరెవరైతే ఉన్నారో బలమైనటువంటి వ్యక్తులను కూడా కొంత వాళ్ళతో మాట్లాడి వాళ్ళ హెల్ప్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? పొలిటికల్ పార్టీ పెట్టి పాదయాత్ర చేయబోతుందా, లేకపోతే పాదయాత్ర చేసిన తర్వాత పొలిటికల్ పార్టీ పెట్టబోతుందా అనేది కూడా కొంత బలమైనటువంటి క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కానీ ఎక్కడ కూడా తన యొక్క ప్రయాణం ఆపే పరిస్థితిలో లేదు. చాలా కసితోటి దృఢ సంకల్పంతో ఎట్లయినా సరే నేను కోల్పోయినటువంటి రాజకీయ పునర్వైభవాన్ని ఒంటి కాలితోటి నేను ఒక్కదాన్నే నెరవేర్చుకోవాలనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో ఆమె ముందుకు పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె పోతున్నటువంటి ప్రయాణంలో అనేకమైనటువంటి ముళ్ళబాటలు, అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే వస్తూ ఉన్న వాటిని చాలా దృఢ సంకల్పంతో దాటుకుంటూ ధైర్యంతో ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది. ఒంటరిగా ప్రయాణమైనటువంటి కవిత యొక్క ఈ యొక్క జర్నీ ఏదైతుందో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రధానమైనటువంటి పోటీ కూడా రావడానికి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఆమె యొక్క జర్నీ యొక్క దానిపై వివరణ. సో ఆమె యొక్క ఖచ్చితంగా 100% ఆమెను మీరు ఎన్ని విమర్శలు చేసినా ఆమె యొక్క పని చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. క్యాడర్ నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నది. భవిష్యత్ రాజకీయాల్లో చాలా కీ రోల్ ప్లే చేసేటువంటి అవకాశాలు అయితే చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది.